దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవునికి సమస్తము సాధ్యమే. దీని ధ్యానార్థమై మనము లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, నీవు నేడు అనేకమైన బంధకములలో చిక్కుకొని విడుదల కొరకు కన్నీరు కార్చుచున్న స్థితిలో ఉండి ఉండవచ్చును. బహుశా నీవు అప్పుల ఊబిలో కూరుకుపోయి తీసుకొనిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోవచ్చు ఉండి ఉండవచ్చును. లేక విడుదల లేని భయంకరమైన వ్యాధిచే పట్టబడి పీడింపబడుచున్న స్థితిలో ఉండి ఉండవచ్చును. లేక నీ యొక్క వైవాహిక జీవితములో ప్రవేశించిన అలజడుల వలన నెమ్మది లేక నీ ఇల్లు తిరిగి కట్టబడవలనని కన్నీరు కార్చుచూ ఉండవచ్చును. నీవున్న స్థితి నీకు గమ్యము లేనిదిగాను, ఎవరు సహాయము చేయలేనిదిగాను ఇంకను చెప్పవలనంటే ఈ జీవితము జీవించుట కంటే మరణించుట లాభకరమని తలంచుచూ ఉండి ఉండవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఉంటున్న ఇప్పటి స్థితి నీ ఆధీనములో ఉండకపోవచ్చును. అయితే సమస్తమును ఎరిగియున్న ప్రభువు ఆధీనములో ఉన్నదని మరువకము. ఇది విన్న వెంటనే నేను మొదటి నుండి ఇదే రీతిగా ఇబ్బంది పడుచున్నాను, వేదన పడుచున్నాను, ఇంకా నాకు విడుదల ఎప్పుడు, ఇంకెన్నాళ్ళు ఈ నా నెమ్మది లేని జీవితము అని నీవు అనుకొనవచ్చును. మనము మన జీవితములో ఎన్ని శోధన వేదన మార్గముల గుండా వెళ్ళుచున్నప్పటికీ క్రీస్తులో ఉన్న మన నిరీక్షణ మనము పోగొట్టుకొనకూడదు. మనము పాత నిబంధన పరిశుద్ధుడైన అబ్రహాం యొక్క జీవితమును గమనించినట్లయితే అతడు 75 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు తండ్రి అయిన యెహోవా తాను ఎరిగిన జనులను విడిచిపెట్టి తాను ఎరిగిన ప్రదేశమునకు వెళ్లమని ఆజ్ఞాపించెను. దీనిని మనము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనములలో చూడగలము. అబ్రహాము, నేను 75 ఏళ్ల వాడను, ఈ వయసులో తెలియని చోటికి వెళ్లి నేనేమి చేయగలను తండ్రి అని చెప్పలేదు. యెహోవా చెప్పిన విధముగానే చేసెను. నేను చూపించు దేశమునకు వెళ్ళు అని యెహోవా చెప్పినప్పుడు అది ఏ దేశము, అది ఎక్కడ ఉన్నది, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా, నేను వెళ్ళగలనా, అంత దూరము ప్రయాణం చేయగలనా అని ఆలోచనే అబ్రహాం చేయలేదు. అతడు కేవలము నిన్ను గొప్ప జనముగా చేయుదును, నేను నిన్ను ఆశీర్వదించుదును అను వాగ్దానములనే అతడు నమ్మియుండెను. అబ్రహామునకు చేసిన వాగ్దానము మనకును వర్తించును. దేవుడు చేసిన వాగ్దానములు అద్భుతములను జరిగించును. మృతమైన వాటికి జీవమును దయచేయును, లేక ఏమీ లేని శూన్య స్థితిలో నుండి సమస్తమును కలుగజేయును. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మృతమైన నీ వివాహ జీవితమును బాగు చేయువాడు, మృతమైన నీ స్థితిని మార్చువాడు, మృతమైన నీ కలలను చిగురింపజేయువాడును, మరియు అట్టడుగునకు వెళ్లిపోయిన నీ స్థితి నుండి లేవనెత్తి నిన్ను రాజులతో కూర్చుండ మరువకము. మనము మార్కు సువార్త 9వ అధ్యాయము 23 ఎంత సానుకూల దృక్పథంతో నిండియున్నప్పటికీ అది విశ్వాసము అనబడదు. అటువంటి స్వభావము కేవలము పరిస్థితులు నీ ఆధీనములో ఉన్నప్పుడు మాత్రమే నీకు సాధ్యమగును. నీవు సమస్తమును కోల్పోయి ఇక నీవు ఏమీ చేసుకొనలేవు, లేక ఇక నీకు ఏమీ సాధ్యము కాదు అన్నటువంటి పరిస్థితులలో నా దేవునికి సమస్తమును సాధ్యమే, నా దేవుడు సమస్తమును చేయగలడు అని నమ్ముటయే నీ యొక్క నిజమైన విశ్వాసము. నీవు నమ్మినట్లయితే నీవున్న స్థితిని మార్చుటకు, నిన్ను పైకి లేవనెత్తుటకు, నీవు ఊహించని విధముగా నీకు ఒక ఉన్నతమైన ఉద్యోగమును దయచేయుటకును, నీకున్న అప్పుల నుండి నిన్ను విడిపించుటకును ఆ దేవాది దేవుడు నిమిష మాత్రములో చేయగలడు. అయితే ఆయన సమయము కొరకు ఓపికతో కనిపెట్టుము. ఆయన వాగ్దానములను నమ్మి విశ్వాసముతో ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి జయమును పొందుము. దేవుడు ఆ విధముగా మన యొక్క అందరి జీవితములలో గొప్ప ఆశ్చర్య కార్యములను, విడుదలను అనుగ్రహించదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
నమ్మిన మహిమను చూచెదవు. పునరుత్థానము జీవము ప్రభు యేసు. దేవుని నమ్మిన మహిమను చూచెదవు. పునరుత్థానము జీవము ప్రభు యేసు. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు. నీ మృతమైన దేహమును జీవింపజేయును. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు. నీ మృతమైన దేహమును జీవింపజేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. సందేహింపక దేవుని నమ్ము నీవు. సమస్త కార్యము చేయును నీ కొరకు. సందేహింపక దేవుని నమ్ము నీవు. సమస్త కార్యము చేయును నీ కొరకు. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడల అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడల అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నీ భారములు దేవునిపై మోపుము. ప్రభుని నమ్మిన ఆదుకొనును నిన్ను. నీ భారములు దేవునిపై మోపుము. ప్రభుని నమ్మిన ఆదుకొనును నిన్ను. కష్ట దుఃఖ సమస్యలలో చూడుము నీ యేసుని. భారములన్నీ తొలగించి నెమ్మది నీకిచ్చును. కష్ట దుఃఖ సమస్యలలో చూడుము నీ యేసుని. భారములన్నీ తొలగించి నెమ్మది నీకిచ్చును. నమ్ముట నీ వలనైతే
కర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. విశ్వాస కర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును. నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. యేసు నీకు దేవుడయున్నాడు. మరణము వరకు విడువక కాపాడును. యేసు నీకు దేవుడయున్నాడు. మరణము వరకు విడువక కాపాడును. నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు. మహిమలు నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును. నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు. మహిమలు నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును.